भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। जय। भारत माता की जय। भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्వం నవీన్ గారి నాయకత్వం నవీన్ గారి నాయకత్వం అరవిందన్న గారి నాయకత్వం అరవిందన్న గారి నాయకత్వం భారతీయ జనతా దేశానికి ఘనత భారతీయ జనతా దేశానికి ఘనత భారత్ మాతా की జై माता की जय। भारत माता की जय। जय श्री राम जय श्री राम ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుని హోదాలో నితిన్ నబ్బే గారు ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం తెలుపుతూ వారికి ప్రత్యేకంగా జగిత్యాల పట్టణ శాఖ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే ఈరోజు వారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఆల్ ఇండియాలో ప్రతి ఒక్క జిల్లా కార్యాలయంలో జెండా ఎగరడే కార్యక్రమాన్ని మన జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషకరమైన విషయం అని తెలుపుతూ ఇంకా భారతీయ జనతా పార్టీ ముందు ముందు కొనసాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అతి చిన్న వయసులో 45 సంవత్సరాలకే 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్కు చెందిన నితిన్ నబీన్ గారు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఆల్ ఇండియా పార్టీ పిలుపు మేరకు ఆల్ ఇండియా పిలుపు మేరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా ఆఫీసుల పైన భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు జగిత్యాల జిల్లా ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు గారు, అదేవిధంగా జగిత్యాల కాన్సిల్ సంబంధించిన నాయకురాలు భోగ శ్రావణి గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు, జిల్లా ఆఫీస్ బేరర్సు, పట్టణ కమిటీ అందరూ ఇక్కడ మన భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించి ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కన్నా భిన్నంగా ఈరోజు 45 సంవత్సరాల నితిన్ నబీన్ గారిని ఆల్ ఇండియా అధ్యక్షుడు చేయడం అంటే భారతీయ జనతా పార్టీ ఎంత ముందు చూపుతో ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్లో 70 సంవత్సరాల కురరుద్ధుడు దేశాన్ని పార్టీ నడుపుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ 45 సంవత్సరాల యువకుడిని ఇవాళ ఆల్ ఇండియా అధ్యక్షుడు చేయడం అంటే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఎంత ముందుతో ఉంది. అదేవిధంగా నితిన్ నబీన్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో రామచంద్ర గారి నాయకత్వంలో, జిల్లాలో రాచకొండ యాదగిరి నాయకత్వాన భారతీయ జనతా పార్టీ ఎంపీటీసీ నుంచి మొదలు పెడితే జడ్పీటీసీ, కౌన్సిలర్సు, ఎమ్మెల్యేలు అన్నీ గెలుచుకుంటూ భవిష్యత్తు జరగబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీని అధికారం దిశగానే పనిచేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కూడా ఈరోజు పండగ రోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా గౌరవనీయులు పెద్దలు ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా, మంత్రిగా మంచి పదవులు అలంకరించినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని ముందుకు నడిపించడానికి, కాషాయ జెండాను మరింత పటిష్టం చేయడానికి అధ్యక్షులుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి సహకారంతో, అదేవిధంగా పార్టీ శ్రేణులు పెద్దలందరి కూడా సహకారంతో వారు
ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ పండుగను పురస్కరించుకొని అన్ని జిల్లాలలో కూడా ఎక్కడికక్కడ అదేవిధంగా జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల పట్టణంలో గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి సోదరుడు యాదగిరి బాబు గారి స్వహస్తాలతో భారతీయ జనతా పార్టీ పతాకావిష్కరణ ఇక్కడ కార్యాలయంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి యాదగిరి బాబు గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కొక్కు గంగన్న గారికి సోదరుడు, అదేవిధంగా సెక్రటరీ గారు, ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి సోదరుడు నల్వాల్ తిరుపతి గారికి, పాల్గొన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక అన్నలు చెప్పిన విధంగా పార్టీని పటిష్టం చేయడానికి మరో మెట్టు పైకెక్కడం జరిగింది. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇటు మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళలను ఎంకరేజ్ చేయడంతో పాటు ఇప్పుడు అత్యంత చిన్న వయస్సు వ్యక్తి అయినటువంటి నితిన్ నబీన్ గారిని జాతీయ అధ్యక్షుడిగా చేయడంతో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే యువతకు ఎప్పుడైనా కూడా భారతీయ జనతా పార్టీ ముందుంచుతుంది, యువతను ముందు పెడుతుంది. వారి ఆలోచన సరళి, వారి ఆలోచన విధానానికి పెద్దపీట వేస్తుందని మరొక్కసారి చెప్పకనే చెప్పారు. మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్న గారి నాయకత్వంలో, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారి సహకారంతో గౌరవనీయులు ఆనరబుల్ ఎంపీ ఆఫ్ ఇందూర్ అరవింద్ గారి సహకారంతో డెఫినెట్గా రానున్న ఎన్నికల్లో మా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి జగిత్యాల మున్సిపాలిటీ కానివ్వండి, రాయికల్ మున్సిపాలిటీ కానివ్వండి, మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయాల పైన కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా మా పార్టీ శ్రేణులంతా కూడా సంసిద్ధమై ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా మా నాయకులు ప్రజలకి ప్రధాన సేవకులుగా తయారై ఉన్నారని మరొక్కసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జిల్లా రథసారథి యాదగిరి బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన ఆల్ ఇండియా అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ గారికి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి యొక్క ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆల్ ఇండియా లెవెల్లో జిల్లా పార్టీ ఆఫీసుల పతాక ఆవిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. మన అన్ని పార్టీలకు కాకుండా మన భారతీయ జనతా పార్టీ మొత్తము యువతకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. దానికి నిదర్శనము ఇదని నేను తెలియజేస్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో వృద్ధుడు 90 ఏళ్ళ మనిషి కార్గేను ఉన్నాడు పేరు. మన 90 సంవత్సరాల వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసింది. ఆ పెద్ద మనిషికి తంతె లెక్క రాదు, తంతెలు దిగరాదు, వీడికెళ్ళి ఆడుకోరాదు, ఆడికెళ్ళి ఇడుకోరాదు. కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో యూత్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది. అదేవిధంగా స్టేట్లో కూడా యూత్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. మేము జిల్లాలో కూడా యూత్కి ఇంపార్టెంట్ ఇస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క మన నిజామాబాద్ పార్లమెంట్ ఏదైతే ఉందో మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నాము. ఇప్పుడు ఈ రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్లలో తప్పకుండా మన కౌన్సిలర్లు కానీ ఈ యొక్క టోటల్ నిజామాబాద్ పార్లమెంట్లో మున్సిపల్